మీరు మొదటిసారి సందర్శిస్తుంటే దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. మకర రాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 2022 మొత్తం జాతకం చూసుకుంటే 2022 మకరం జన్మించిన జీవితానికి మరింత ఆర్థికంగా స్థిరమైన సమయాన్ని తెస్తుంది. మీరు ఈ సంవత్సరం కొత్త స్నేహితులను మరియు ప్రభావవంతమైన పరిచయాలను చేయవచ్చు. స్వీయ మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మీకు ఒత్తిడికి కారణం కావచ్చు. కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉండవచ్చు. పిల్లల పుట్టుక ఈ సంవత్సరం మీ జీవితానికి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యుడు ఈ సంవత్సరం వివాహం చేసుకోవచ్చు. 2022లో మీ పిల్లల విద్య కోసం మీరు ఆందోళన చెందుతారు. మీ మానసిక ఆరోగ్యం మరియు అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. 2022 కెరీర్ ప్రెడిక్షన్ చూసుకుంటే మకరం పుట్టినవారు 2022లో పని జీవితంలో వృద్ధిని ఆశిస్తారు. కావాల్సిన బదిలీ మరియు ప్రమోషన్లకు అవకాశాలు ఉండవచ్చు. మీరు పరిశ్రమ, ఉద్యోగం లేదా కార్యాలయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే సంవత్సరంలో మొదటి లేదా చివరి త్రైమాసికంలో జనవరి నుండి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు చేయండి. సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం 2022లో మీకు అనుకూలంగా పనిచేయవచ్చు. మీరు కార్యాలయంలో కొత్త శత్రువులను చేయవచ్చు, కానీ దాని యొక్క పరిణామాలు భారీగా ప్రతికూలంగా ఉండకపోవచ్చు. 2022 ఆరోగ్య అంచనా చూసుకుంటే మకరం 2022లో ఆరోగ్యవారీగా కష్టంగా ఉండవచ్చు. జీర్ణక్రియ, ఈఎస్ కాలేయం మరియు వాతావరణ వ్యాధులకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. హార్డ్ వర్క్ వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. మానసిక శాంతి చెదిరిపోవచ్చు మరియు ఒత్తిడి 2022లో మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగైన స్థితిలో ఉంచడానికి జీవన శైలిని సవరించండి. ఆందోళన మరియు ఒత్తిడిని నియంత్రించడానికి వ్యాయామం మరియు సరదా కార్యకలాపాలలో పాల్గొనండి. 2022 ఫైనాన్స్ ప్రెడిక్షన్ చూసుకుంటే మకరం పుట్టినవారు 2022లో ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఖర్చు రేటు అధికంగా ఉన్నప్పటికీ నిరంతర ఆదాయ ప్రవాహం సంపాదన మరియు వ్యయాల మధ్య సమతుల్యతను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభ నెలల్లో జనవరి నుండి మార్చి మీరు కొత్త ఆదాయ వనరులను అన్వేషించవచ్చు. మీరు ఈ సంవత్సరం ఖరీదైన వస్తువులు, ల్యాండ్ హౌస్ ఆస్తులు మరియు ఆటోమొబైల్ ఆస్తులను కొనుగోలు చేయగలరు. 2022 లవ్ లైఫ్ ప్రెడిక్షన్ చూసుకుంటే 2022లో మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను తెస్తుంది. మీరు శృంగార సంబంధంలో ఉంటే మీరు మాట్లాడే దానిపై శ్రద్ధ వహించండి. హావభావాలు మరియు కఠినమైన వ్యాఖ్యలను దాడి చేయడం మీ ప్రేమ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వాదనలను నివారించండి మరియు తీర్పు ఇవ్వకండి. ఈ సంవత్సరం చివరి కొన్ని నెలల్లో సెప్టెంబర్ నుండి డిసెంబర్ మీరు మీ ప్రియమైన వ్యక్తితో కలుసుకోవచ్చు. వివాహిత జంటల మధ్య ప్రేమ నిలుపుకోవచ్చు. మీరు మకరం మరియు వివాహం చేసుకుంటే కుటుంబ విషయాలు మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది కమ్యూనికేషన్ మరియు అవగాహన ద్వారా క్రమబద్ధీకరించబడవచ్చు. 2022 విద్యా అంచనా చూసుకుంటే మకరం విద్యార్థులు 2022లో సగటు నుండి మంచి విద్యా సంవత్సరం కలిగి ఉండవచ్చు. ఉన్నత విద్య కోసం ఆశించే విద్యార్థులు గొప్ప సమయం మరియు విజయాన్ని పొందవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ సంవత్సరం విజయం సాధించవచ్చు. మీ దృష్టి మీ లక్ష్యం మీద ఎక్కువ సమయం ఉండవచ్చు. మీరు అధ్యయనాలలో కష్టపడి పనిచేయవచ్చు మరియు తదనుగుణంగా ఫలితాలను పొందవచ్చు. 2022 బిజినెస్ ప్రెడిక్షన్ చూసుకుంటే మకరం పుట్టిన వ్యాపార యజమానులు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో లాభాలను ఆశించలేరు. మీరు నష్టాన్ని ఎదుర్కోకపోవచ్చు, కానీ మీరు మీ వ్యాపారం ద్వారా మీ సంపాదనను గుర్తుపట్టడానికి చాలా కృషి చేయాలి మరియు కష్టపడాలి. కొత్త ప్రాజెక్టులలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల ఈ సంవత్సరం మీకు కావాల్సిన ఫలితాలు రాకపోవచ్చు.
మీరు 2022లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సంవత్సరం మొదటి సెమిస్టర్ జనవరి నుండి జూన్ సమయంలో చేయండి. భాగస్వామ్య వ్యాపార యజమానులు వ్యాపారం నుండి మంచి లాభాలను ఆశించవచ్చు మరియు భాగస్వాముల మధ్య సామరస్యాన్ని నిలుపుకోవచ్చు. ఈ ఏడాదంతా శని గ్రహం ఈ రాశిలోనే నివాసం ఉంటారు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం శని ప్రభావం వల్ల పని రంగంలో మీరు మరింత కష్టపడాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. వైవాహిక జీవితంలో నిరంతర సమస్యలు ఉన్నప్పటికీ అది పోతుంది. పరిష్కారం: శనివారం శని ఆలయానికి వెళ్ళి ఓం శాన్ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రాశివారు నమ్మకం, ధైర్యానికి ప్రతీకగా ఉంటారు. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఆరాటపడుతూ అందులో సంతృప్తి చెందుతారు. అంతేకాకుండా ప్రతీకారం కూడా ఆశించరు. కుటుంబంలో తగాదాలు, కలహాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు అనవసర చర్చలకు పోకుండా మాటలను నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు. ఫలితంగా ఆనందం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ శుభ పరిమాణాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కొంతమంది ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశం. సోదర సోదరీమణుల నుంచి సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ అవి తీవ్రంగా ఉండవు. నూతన వాహనాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం. అయితే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి పరిణామాలు ఉంటాయి. వ్యాపార సంబంధిత పర్యటనలు చేసే అవకాశం ఉంది. కొంతమంది రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మంచి లాభాల ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు. లావాదేవీలు సజావుగా సాగుతాయి. అధికారులకు ప్రయోజనం: ఈ సమయంలో అధికారులకు మంచి మార్పులు ఉంటాయి. జీతం పెరుగుదల, పదోన్నతులు ఆశించవచ్చు. అంతేకాకుండా పని భారం తగ్గే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఊహించని బదిలీలు ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగాలు కోల్పోయిన, కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ సమస్యలు వెంటనే సర్దుబాటై పురోగతి సాధిస్తారు. మహిళల కోసం ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులకు చదువు బాగా సాగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు, సంఘ సేవలో పాల్గొనే వారికి పెద్ద మార్పు లేకపోయినా స్థిరత్వం అలాగే కొనసాగుతుంది. సమాజంలో విలువ, గౌరవం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కుటుంబంలో కష్టాలు తొలగి ఆనందం పెరుగుతుంది. అధికారులు వారి పనికి ఉన్న సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు.